హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన అన్బాక్సింగ్ వీడియో ఎందుకు చేయబోతున్నాం అంటే అసలు ఇచ్చిన రోజు చేయాల్సింది కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల ఆ వీడియో ఫుటేజ్ కొద్దిగా ఇబ్బంది పడింది. అంటే దాంట్లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. దానివల్ల మీకు ఆ క్లిప్స్ కూడా వేస్తాను కొన్ని. ఎందుకంటే దీంట్లో లేనివి దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్న ప్రాబ్లం జరిగింది. అదేదో కాదు, DJI Air 3S, అది కూడా కాంబో. దీనిది చాలా అంటే చాలా బాగున్నాయి, ఫ్యూచర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను దీని విషయాలన్నీ చెప్పబోతున్నాను. నేనైతే ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే బెస్ట్ చాయిస్. ఇదైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తాయి. వీడియో క్వాలిటీ 4K HD క్వాలిటీ లాగా వస్తుంది. మీకు ఆటో మోడ్ ఉంటుంది, నాన్ ఆటో మోడ్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే మీ సెట్టింగ్స్ బట్టి దాంట్లో మీరు మార్చుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ బాక్స్, ఈ వైట్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఎట్టి పరిస్థితిలో పడిచేయద్దు. వాళ్ళైతే నాకు చెప్పారు బాక్స్ పడిచేయద్దని. అందుకే పడిచేయట్లేదు, అందుకే చాలా జాగ్రత్తగా ఉంచుతున్నాను. ఈ బాక్స్ ఎట్టి పరిస్థితిలో పడిచేయద్దు, ఓకే? ఈ బాక్స్తో ఇప్పుడు పని లేదు. ఇప్పుడైతే మనం దీంతోనే మనకు పని. ఇప్పుడు ఇది పర్టికులర్గా బ్యాగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది, క్వాలిటీగా ఉంది. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే స్పేస్ సరిపోవట్లేదు. స్పేస్ అనేది ఇక్కడ సరిపోవట్లేదు, చాలా ఇబ్బందిగా పెట్టాల్సి వస్తుంది. నేను 3 ఐటమ్స్ కొన్నాను దీనికోసం. ఆ 3 ఐటమ్స్ కూడా దీంట్లోనే పెట్టాను. అది ఒకటి పర్లేదు, ఇంకొకటి చాలా ఇబ్బంది పెడుతుంది, ఇంకోటి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఈ బ్యాగ్ అనేది వేరే బ్యాగ్కి నేను షిఫ్ట్ చేసి పెట్టుకొని వాడుతున్నాను. అందుకోసం ఈ వీడియో కోసమే నేను దీంట్లో పెట్టి మీకు చూపించడానికి చేస్తున్నాను తప్ప ఇంకేమీ లేదు. ఇంకోండి, ఇదే మన DJI డ్రోన్ Air 3S. ఇది కూడా కాస్ట్ ఎక్కువ, ఇది కూడా కాస్ట్ ఎక్కువ, ఇవి కూడా కాస్ట్ ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో ప్రతి ఐటెం చాలా కాస్ట్ ఎక్కువ, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకే? ఇంకొకటి కూడా చూపిస్తాను. అదే బ్యాటరీ. ఇది 2 టైప్స్గా పనిచేస్తుంది. ఒకటి పవర్ బ్యాంక్ అండ్ ఇంకొకటి షిఫ్ట్. అంటే మీకు ఇక్కడ ఫుల్, ఇది ఒక 4% ఛార్జింగ్ ఉంది కదా, ఇక్కడ 3% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అన్నీ తీసుకుని ఇక్కడ ఫుల్ ఛార్జింగ్ చేసేస్తుంది. అది చాలా బాగా నచ్చింది. కానీ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఫ్లైట్ టైం వచ్చేసి 36 మినిట్స్. నేను ఫ్లైట్ టైం ఎగరేసింది కాదు, నేను ఎగరేసింది 36 మినిట్స్, వాళ్ళు ఇచ్చింది 46 మినిట్స్. నేను తప్పుగా చెప్పాను, సారీ. ఓకే, నేను ట్రై చేశాను, 36 మినిట్స్ వరకు నాది ఎగిరింది. ఆ తర్వాత బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇంకాస్త 4 నిమిషాల వరకు ఎగిరింది. నాకు భయం వేసి నేను దింపేసాను తప్ప ఇంకా ఎగురుతుంది. ఆ తర్వాత ఆ బ్యాటరీ మీకు డ్రోన్లోని RC కంట్రోల్లో చూపిస్తే ఆటోమేటిక్గా అది దిగిపోద్ది. ఎట్టి పరిస్థితిలో మీరు ఫ్లై చేసినప్పుడు అంతవరకు పెట్టుకోవద్దు. ఇదే RC కంట్రోల్. నేను చెప్పాను కదా 3 థింగ్స్ కొన్నాను. ఇదొకటి RC కంట్రోల్లో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. మళ్ళీ ఇది ఒకటి కొన్నాను. ఇది కూడా చాలా కాస్ట్ ఎక్కువే. ఇది కూడా స్టాండ్ దీనికి. ఇది వచ్చేసి ND ఫిల్టర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కొద్దిగా తీయడానికి చాలా ఇబ్బంది, భయం వేస్తుంది. ఎందుకంటే ఇది ND ఫిల్టర్స్ కాబట్టి చిన్న డ్యామేజ్ అయినా చాలా ఇబ్బంది. అది అందుకనే నాకు ఈ ND ఫిల్టర్స్లో చాలా బాగా నచ్చింది. ఈ 3 ND ఫిల్టర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి ND8, ND32, ND128. చాలా బాగుంది, నేను వాడాను. మీకు తొందరలో ఈ వీడియోస్ వస్తాయి. ప్లస్ నేను తీసిన మార్నింగ్ వ్యూ అండ్ నైట్ వ్యూ కూడా పెడతాను, చూడండి దీని తర్వాత.
ఆర్సింగ్ కంట్రోల్ కూడా చాలా మీరు జాగ్రత్త చూసుకోవాలి, ఒక బిడ్డలా చూసుకోవాలి. దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ బడిసేయకూడదు, చెప్తున్నాను ముందుగానే. మళ్ళీ ఇవి చూసారు కదా టైనీగా ఉన్నాయి, ఇవి మాత్రం పడిపోయా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆన్లైన్లో దొరికేస్తుంది, బయట కొద్దిగా దొరకడం కష్టం. ఇవే దాని ఫింగర్స్ ఇక్కడ పెడతారు, చాలా జాగ్రత్తగా స్క్రూయింగ్తో ఉంటుంది. ఇలా పెట్టి చిన్న టైట్ చేస్తే చాలు, మరీ టైట్ చేస్తే ఇరిగిపోతుంది, లోపల ఇరిగిపోయిందని చాలా డెలికేట్గా ఉంటుంది. ఇలా మూమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఇంకోండి ఇలా లాక్ చేయాలంటే ఇలా పెట్టి లాక్ చేయాలి, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఈ అవుట్ స్పేస్లో ఇలా లాగి లాక్ చేశారంటే చాలా ఇబ్బంది, ఫుల్గా లాక్ చేయాలి. దీంట్లో మీకు ప్రొఫైలర్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ, ఆ ప్రొఫైలర్స్ లేవు. ఆల్రెడీ ఇది నాకు ఇచ్చిన పేర్ ఆఫ్ సెట్ ప్రొఫైలర్స్ ఇవి వాడేసాను, అవి ఇరిగిపోయినాయి, అందుకే మళ్ళీ కొత్త వేసాను. వేరే వీడియోలో ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ అనేది మీకు పెడతాను దీంట్లో, ఓకేనా. దీనికి సంబంధించిన మాన్యువల్ ఇది చాలా పెద్దగా ఉంది, ఇది నేను తీయలేదు, ఇది తీసేద్దాం ఒకసారి, తీసేస్తే మంచిది. నాకైతే ఈ గిఫ్ట్ నా సొంతంగా నేను కొనుక్కోలేదు కదా, ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడు. మా బెస్ట్ ఫ్రెండ్ లక్కీ లక్ష్మణ్ జాన్ జిగిరి దోస్త్ గాడు. అలాంటి పనులు చేసేది మావాడు తప్ప ఇంకెవడు కాదు, నాకు ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్. ప్లస్ వీళ్ళైతే స్టిక్కరింగ్ కూడా ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది. డీజే స్టిక్కరింగ్, ఇది డ్రోన్ గన్ దీనికి కానీ డ్రోన్కి అంటించకూడదు, దీనికి అంటించుకోవచ్చు, లేకపోతే దీనికి అంటించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళకి ఒక స్కానర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి, చాలా బాగా నచ్చింది. ఇంకేమున్నాయంటే ప్లస్ C2C ఛార్జరు, ఇది మనకి పాయింట్ ప్లగ్ లేదు, అంటే ప్లగ్ బాక్స్లో పెట్టడానికి ఇది లేదు, ఇది డైరెక్ట్గా ఇచ్చేసుకోవడమే. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది ఛార్జింగ్ మాత్రం, అది మాత్రం కన్ఫర్ము. ప్లస్ నేను 10 minutesలో 100% ఛార్జింగ్ పెట్టి ఎగరేస్తే ఒక 10 minutesలో 25% ఎగిరిపోద్ది, అక్కడే 30% వేసుకోండి, 30% ఇలా 10 నిమిషాల్లో ఎగిరిపోద్ది. మీరు కంపల్సరీగా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఎగరేస్తే మీ చుట్టుపక్కల చూసుకొని ఎగరేయండి. ప్లస్ అది 40 బిలో రాకూడదు, 40 బిలో వస్తే దించేయండి, దించేసి ఇంకో బ్యాటరీ వేసి పెట్టుకోండి, చాలా బెస్ట్ అది. నేనైతే కంపల్సరీగా రికమెండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఇది మాత్రం 10% వచ్చే వరకు దాన్ని వాడద్దు ప్లీజ్, ఓకే. వాళ్ళు నాకు డీటెయిల్గా ఇది చెప్పారు, నాకు నేను ఆల్రెడీ నా ఫోనే 100% ఉంచుతాను, ఎక్కువ అది 50% తగ్గిపోతే వెంటనే పెంచేస్తాను ఆ ఛార్జింగ్. అది మనకైతే ఇవి 2+2 వస్తాయి. ఇంకోండి ఇదొక సెట్టు, ఇదొక సెట్టు, ఇదొక సెట్టు. ఇప్పుడు ఇది ఒక 2 సెట్లు ఉన్నాయి దీంట్లో. బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మంచి వీడియో క్వాలిటీ నేను చెక్ చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ బ్యాగ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. ప్లస్ నాకు ఈ షోల్డర్స్ ఇటుగాని వేసుకున్నప్పుడు నాకు చాలా పెయిన్ వస్తుంది. ఇది ఉన్నా నాకు పనికి రావట్లేదు, చాలా ఇబ్బంది. ఒక 2 hours జర్నీ చేసినప్పుడు ఇది ఇక్కడ ఇలా పెట్టుకున్నాను, చాలా అంటే పెయిన్ వచ్చింది. పుష్పరాజు ఎలా అవుతాడా, నేను ఇలాగ అయిపోయాను. ఈ చెయ్యిలు ఎలా ఉండిపోయింది, ఇలాగ అయిపోయాను నేను. ఇలా ఉండాల్సి ఇలా ఉంటుంది, ఇలాగ అయిపోద్ది. అది నాకు ఇది మైనస్ పాయింట్ అయిపోయింది. అందుకే నేను నార్మల్ మన కాలేజ్ బ్యాగ్, బట్టల బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటి కాంబినేషన్ బ్యాగ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాగ్లోని నేను ఇవన్నీ పెట్టుకుంటున్నాను. నాకు అది చాలా బాగా కంఫర్ట్ అవుతుంది, ఇలా పెట్టుకొని నీట్గా వెళ్ళిపోవడానికి. నాకు 2 విధాలుగా సపోర్ట్ ఉంటుంది, ఎప్పుడైనా లూజ్ అని టైట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇబ్బంది పడుతుంది ఇటు సైడ్ ఇలాగా, అది అందుకనే ఇది హైట్ ఎంత ఫ్లై అవుతుంది, డిస్టెన్స్ ఎంత అవుతుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుంది, ఓకేనా. నాకైతే దీని ఫ్యూచర్స్ నచ్చినాయి, దీని క్వాలిటీస్ నచ్చినాయి, చాలా బాగున్నాయి. దీంట్లో ఇంకా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా మీకు ఇవి తీసి పెడతాను, నెక్స్ట్ వీడియోలో వస్తాయి, ఓకేనా.
ఓకే. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇది తీస్తుంది ఆఫ్టర్ 1.5 ఇయర్ తర్వాత. నా అకౌంట్ బ్యాన్ అయిపోవడం వల్ల నేను వీడియోస్ తీయడం ఆపేసాను. సడన్గా కాపీరైట్స్ పడిపోయినాయి. దానివల్ల నాకు అకౌంట్ బ్యాన్ చేశారు. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాతే నేను వీడియో స్టార్ట్ చేయడం మొదలెట్టాను. ఇంకా స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కొత్త పేజ్ అయితే క్రియేట్ చేసి పెట్టాను, బ్యూటీ ఆఫ్ డ్రోన్స్కేప్ అని. చాలా బాగుంటుంది, మీరు వెళ్ళి చూడండి. ఓకేనా? ఇవైతే చాలా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, కొన్ని తీశాను. నేనే డ్రోన్ ఇది యూట్యూబ్ కూడా పని చేయాలి, యూట్యూబ్ కూడా వీడియోస్ తీస్తాను, ఇంక తొందరలో వస్తాయి. ఓకేనా? నాకు చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్ లక్కీ నాకు అమెరికా నుంచి అయితే తెప్పించాడు. నాకు చాలా బాగా సంతోషం ఉంది. ఫస్ట్ నేను ధనవంతుడిని, తర్వాత ఇప్పుడు లైట్గా ఇదే ఆడు ఇంకా ధనవంతుడు అయ్యాడు ఇప్పుడు. ఆడు కొద్దిగా ఇది నేను ఫుల్ షాకు. నాకు ఇది ఇచ్చాడంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఆడికి ఇవ్వాల్సింది ఆడు నాకు ఇచ్చాడు. నేను ఎప్పుడు అడిగాను అంటే చిన్న కెమెరా అడిగాను, డీజేది ఆస్మో పాకెట్ 4 కెమెరా అడిగాను. అది 3 అడిగితే 4 కూడా వచ్చింది. అడిగాను, అరే నేను ఇది కాదు కానీ మంచి కెమెరా ఉందిరా, డ్రోన్ కెమెరా ట్రై చేయి, నువ్వు ఆల్రెడీ ఫోన్స్లోని కెనాన్ కెమెరాలో తీస్తున్నావు కదా వీడియోస్, ఇది కూడా తీరా అంటే ఇది కొనేసి నాకు ఇచ్చాడు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాంటి ఫ్రెండ్ ఎవ్వడు దొరకడు, మీరైతే మిస్ చేసుకోవద్దు. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి ఇలా ట్యాగ్ చేయండి. ఓకేనా? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆడు ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు వైజాగ్లోనే. ఆడు ఇంకొద్ది రోజుల్లో అమెరికా వెళ్తే హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ వార్ జరుగుతుందంట, అది అందుకనే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఎలాగే నన్ను సపోర్ట్ చేయండి. కొద్దిమంది ఫాలోవర్స్ ఉన్నా నాకు నో ప్రాబ్లం, నేను వీడియోస్ తీసి పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. లవ్ యూ. వెల్కమ్.